జట్లం అయిపోయింది జట్లం కదా. అయిపోతుందా కదమ్మా. ఆ! చూడండి ఎలా ఉందో. వాళ్ళు చెబుతున్నారు ఇది నీ చూపే. అవునమ్మా. నువ్వు లోదృష్టితో ఉన్నప్పుడు నీ అంతట నువ్వే బయటపడిపోతావు. ఏ ప్రమేయం లేదని చెప్తున్నారు వాళ్ళు. అవునమ్మా. కానీ మనం వింటున్నామా పద్మ? అవునా. ఆయన అంటారు ప్రతి మానవుడు కూడా ఇలా మానసికంగా ఆధారపడటం మానేయాలి. ఆయన అంటాడు ఇది మీకు సాధ్యపడుతుందా అని అడుగుతాడు. ఎందుకంటే ఏ రూపంలో అయినా సరే ఆధారపడటం అనేది దుఃఖానికే దారితీస్తాం. అవునమ్మా. తన ఆ, స్వయం న- స్థితి కాదు కదమ్మా, అది ఆ కాదు కదా. దౌర్బల్యం అంతా వచ్చేస్తుందమ్మా. అదే ఆ, చూడండి ఆయన అప్పుడు సమస్య నాదే కాబట్టి దాన్ని నేను చూసినప్పుడు ఈ సమస్యను చూసినప్పుడు చూసారా అది అది అల్లుకున్న గూడినది అది పూర్తిగా దాని ఏదైతే ఉందో దాన్ని చూస్తూనే దాని నుంచి బయటపడిపోతుంది కదా. అవునమ్మా. అనేది ఎందుకు జరగట్లేదు? మనం ఆధారపడటం వల్ల. అవునమ్మా, ఖచ్చితంగా అమ్మా. అంతే కదండి. ఏ రూపంలో ఉన్నా సరే ఆధారపడటం అనేది దుఃఖానికి దారితీస్తుంది. చూసారా? అంటే నేను సాఫల్యం పొందాలి, నెరవేరాలనే దాని మీద ఆధారపడటం ఒక నైరాశ్యానికి దారితీసేస్తుంది. అంటే చీకటికి దారితీస్తాను, అజ్ఞానానికి ఇక్కడ దారితీస్తాను. అప్పుడు నన్ను అవగాహన చేసుకోవటం లేదు కదమ్మా, నేను ఇంకా పూర్తిగా ఆధారపడిపోయి నా స్వయం లేదు ఇంకా అక్కడండి. ఒక్కటే ఉంది పద్మ, ఇది ఎలాంటిదంటే ఇప్పుడు ఆధ్యాత్మికత అని కానీ లేకపోతే వ్యవహారం అంటే రెండు విడగొట్టకుండా ఉండటం అనేది ఒకటి మెయిన్, ముఖ్యంగా కావాలి. ఇది మెయిన్ అండి. అవునమ్మా. చూడండి, ఈ ప్రజ్ఞ మనకి ఎప్పుడైతే ఉందో అతి సున్నితం అయిపోయి, చూసారా, అతి సున్నితం అయిపోయి అక్కడ ఒక చక్కటి ఎరుక ఉద్భవిస్తాం అనమాట. అవునమ్మా. దానికి సమస్య దగ్గరికి వెళ్తుందండి. అది నికార్సైన నిజాయితీ అంటారు కదమ్మా, అది ఉంటుందమ్మా అక్కడ. అది ఉండాలమ్మా అక్కడ. అంతేకాని ఒకరు లేదా ఒక గవర్నర్ అవడం ద్వారా కావచ్చు, మరొకరు కవిగానో లేకపోతే రచయితగానో వక్తగానో అవటం ద్వారా సఫలతలు కోరుకోవచ్చు. ఇంకొకరు దేవుడి ద్వారా సాఫల్యం పొందాలని చూస్తూ ఉంటారు. ఈ అన్నిటిలో ఉన్న సారాంశం ఒక్కటే, ఏది ఎక్కువగా తక్కువగా. చూసారా? ఎందుకంటే ఈ సాఫల్యం వెనకే, అంటే ఈ కోరిక వెనకే ఆ నీడలోనే బాధ, నిస్పృహ ఉన్నాయన్నమాట. ఆఖరికి ఆయన ఏమన్నాడు? దేవుడి ద్వారా సాఫల్యం, దేవుడి ద్వారా ఇది ఇది నాకు తీరాలి, దేవుడి ద్వారా నాకు ముక్తి రావాలనుకున్నాను అనుకోండి, అది కూడా కాదు. నాకు ఇతర సాఫల్యాలు ఏమన్నాయి, దీనికి తేడా లేదంటున్నాడు ఆయన. అవునమ్మా. తేడా లేదు కదా. అవునండి, అవునండి. అంటే ఎప్పుడైతే నేను ఆ చూపులో ఏదైతే నేను పట్టుకున్నానో అది నన్ను బంధిస్తానని తెలుసుకోవటమే ఆ చాపల్యాన్ని గ్రహించటమే. బయటపడతాం అమ్మ. ఆయన ఏమంటున్నాడు? తక్షణమే అన్నాడు అక్కడ. తక్షణమే మారుతుంది అది అక్కడ. అది కాలంలో జరిగేది కాదు. అది కాదమ్మా. క్రమేణా జరిగేది కాదు. అది కాదండి. అదే పద్మ, ఇది అర్థం అయితే కనుక మనకి నిజంగా మనసుకున్న స్వేచ్ఛ వేరుగా ఉంటుందండి. అమ్మా అరుణ అమ్మ, మాట్లాడండి అమ్మా. అది అది ఆనందం అని చెప్పడానికి కూడా లేదమ్మా. ఆ స్వేచ్ఛ అసలు మన ఆలోచనలే బంధం కదమ్మా. మన ఆలోచనలే కేవలం ఆలోచన విధానంతోనే ఇవన్నీ సాధ్యపడతాయి. ఏ దేవుడు ఇవ్వడు, ఏ గురువు ఇవ్వరు, ఎవరు ఇవ్వలేదు కదా. ఇలా తెలిసినప్పుడే దీని మీద ఆధారపడటం మానేస్తామమ్మా. అవునమ్మా, అవునమ్మా. కేవలం అన్ని మీరంతా హెల్ప్ తో నేను మాత్రమే దానిలో నుంచి బయటపడాలి. అంతే, అంతే కదమ్మా. మీ నుంచి మీరే. అంతేనమ్మా, అంతేనమ్మా. చాలా ఇప్పుడు మనం అనుకున్న ఫస్ట్ మీరు విన్నారు కదా ఆవిడ, చూసారా? అవునమ్మా. అదేంటంటే అది ఆయన అంటున్నాడు, ఒక కాంతి దర్శనమైన వ్యక్తి అమ్మా ఉన్నాడంటే కాంతి దర్శనమైన వ్యక్తికి కాంతి దర్శనం కానటువంటి ఆ వ్యక్తికి మధ్యన, చూసారా, అవునమ్మా, ఏదైనా సంబంధం ఉందా అని అడిగాడు ఆయన. అవునమ్మా, అవునమ్మా. చూసారా? అవునమ్మా. సంబంధం ఉండాలా? లేదమ్మా. అర్థమైంది కదా. అసలు అసలు సంబంధమే లేదు. చూసారా? అంటే ఎందుకని అది ఇప్పుడు
అమ్మా ఎవరికి ఎవరికి వాళ్ళే తను అంతే తాను చూస్తూ తాను అ- తెలుసుకుంటూ అంతే 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 ఇప్పుడు ఏదైతే ఉందో ఆ గతం ఏదైతే ఉందో దాన్ని మరణింపు చేసుకోవాలి, అదొక్కటే ఉంది అక్కడ. అమ్మా అమ్మ ఇది నేను నా భాషలోకి ట్రాన్స్లేట్ ఆ, అయిపోతా చేసుకుంటా నేను అట్లా ఆ, ఉందమ్మా. అమ్మా చూసారా? అమ్మా ఈ గ్రహింపుంటే బాగుంటుందండి ప్రతి అమ్మా ఒక్కరికి, మనందరికీ కూడా. అది అవును కాలంలో జరిగేది కాదు. కాదు ఏదైతే నన్ను బాధిస్తుందో, అంటే అమ్మా దుఃఖం ఉంది కదా, దుఃఖం లేదని మనం అనగలం, దుఃఖం ఉంది కదా. అది దుఃఖ కారణాలు వేరుగా ఉంటాయి. అంతే అయితే ఆ, ఎవరో దుఃఖ ఇంతకు మునుపు ఆ మాట దుఃఖం చెప్పే, దుఃఖం ఉంది ఆ, ఇదంతా ఆ. దుఃఖం అని కాదు, అసలు నా అంతకు నేను తెలుసుకోవాలన్నమాట. అవునమ్మా దుఃఖం అంటే ఏదో దుఃఖం ఆ, సుఖం అన్ని కూడా అన్నిటికీ కూడా ఆ, సాక్షిగానే అన్ని ఆ, కూడా చూడబడేవే, దాంతో ఉమ్, ఉమ్, దేనితోనూ నాకు సంబంధం లేదు అనే ఉమ్, ఒక ఉమ్, ఆ, ఉమ్. అంటే సంబంధం దాంతో లేదని కాదు, ఉంది. అదే ఆ, ఒక సాఫల్యత ఉంది, నాకు ఒక కోరిక ఉంది. ఆ, కోరుకున్నప్పుడు ఇక అమ్మా దుఃఖం కూడా ఉంది, ఇక్కడ దుఃఖం కూడా ఉంది. అది లేనప్పుడు అప్పుడు లేదు, నీకు దుఃఖం తెలుస్తుంది లేదు. కదా. అవునమ్మా అవును అప్పుడు అవును నేనేమో ఇది ఇలాగే ఉండగానే ఇది ఉమ్, చూడటం మానేసి ఉమ్, నేను అంటాను, ఏ భగవాను నాకు నువ్వు ముక్తిని ఉమ్, ఇచ్చేయాలంటాను, లేకపోతే ఇంకోటి అంటాను, వాళ్ళ ఉహుహుహుహు, మీద ఆధారపడతాం, ఆ ఉహుహుహుహు, గతంలోకి వెళ్ళిపోతాం. గతంలో